హలో బడీస్, వెల్కమ్ టు SyamsSwadeshiSpecials. నేను మీ శ్యామల. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ ఎలాగో చూద్దామండి. వెజ్ మోమోస్ చాలా బాగుంటాయి, చాలా సింపుల్ ప్రిపరేషన్ కూడా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, అదే మైదా పిండి ఒక 1 కప్ తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మధ్యస్థంగా కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో ఈ విధంగా చిన్నగా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోమోస్కి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 1/4 కప్ పచ్చి బఠానీ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇక్కడ పచ్చి బఠానీ ఏదైనా కూరగాయలు కంపల్సరీ అని కండిషన్ లేదండి, మన దగ్గర ఉన్న వరకు వేసుకోవచ్చు. కాకపోతే క్యాబేజ్, క్యారెట్ ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా పచ్చి బఠానీ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఆ క్యారెట్ తురుము ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించుకోవాలి. బఠానీ ప్లేస్లో మనం స్వీట్ కార్న్ కూడా చాలామంది యూజ్ చేస్తారండి. అవైలబిలిటీని బట్టి ఏది ఉంటే అది తీసుకోవచ్చు అన్నమాట. ఇలా క్యారెట్ కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్, ఒక 2 కప్పుల క్యాబేజ్ తురుము యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అలా ఒక 2 నిమిషాల పాటు పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అయితే ఇక్కడ క్యాబేజ్ బాగా సన్నగా తరుగుతాం కనుక వెంటనే వేగిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇలా ఉప్పు జల్లిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే కొంచెం బయటికి వాటర్లా రిలీజ్ అవుతుందన్నమాట. 1.5 టీ స్పూన్ మిరియాల పొడి చల్లుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని పైన మూతతో కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మొత్తం అంతా కూడా చక్కగా దగ్గరికి మగ్గిపోతుందన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 1.5 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా సిమ్లో మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇది చల్లారాక మనం మోమోస్లోకి స్టఫింగ్ లాగా యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న మైదా పిండి ముద్దని ఒక చిన్న ముద్దలా తీసుకుని చపాతీ కర్ర సాయంతో చపాతీ చేసుకున్న విధంగా దీన్ని కూడా ఒత్తుకోవాలి. అయితే ఇక్కడ మనం మోమోస్ తయారు చేసుకోవడానికి మైదా పిండి ముద్ద, లోపల స్టఫ్ చేసుకునే మిక్స్చర్, 1 కప్లో కొంచెం వాటర్, ఇంకా పొడిగా ఉండడానికి మైదా పిండి ఎక్స్ట్రాగానే తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చపాతీల్లో మనం చేసుకొని బాగా పల్చగా చేసుకోవాలండి. గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ అవి స్టీమ్ అయ్యేటప్పుడు గట్టిగా ఉంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. వీలైనంత వరకు కొంచెం పల్చగానే చేసుకోవాలి. ఈ విధంగా చపాతీల్లా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 2 స్పూన్స్ మిక్స్చర్ని పెట్టుకుంటామండి. ఇందాక కర్రీలో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని ఇందులో పెట్టుకుంటాము. పెట్టుకొని వాటర్ని తీసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు అంటే గమ్ లాగా అతుక్కుని విడిపోకుండా ఉండటానికి ఇలా వాటర్ని అప్లై చేసి తర్వాత మనం ప్రిల్స్ లాగా పెట్టుకోవాలండి. అచ్చం కుచ్చుళ్ళు ఎలా పెట్టుకుంటామో అలా చుట్టూ పెట్టుకుంటూ వస్తే మొత్తం అంతా కూడా చక్కగా మోదకాల్లాగా ఇలా తయారు చేసుకుంటామండి. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇలా మొత్తం అన్ని మోమోస్ని కూడా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోమో స్టీమర్ ఉంటే మోమో స్టీమర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో కింద కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాయిల్ అవుతూ మనం ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అచ్చం అలానే ఇలా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని
పైన మనం ఇడ్లీ రేకులు పెట్టుకుంటామండి. ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకోవాలి. దానివల్ల ఏంటి అంటే మనకి ఈజీగా మోమోస్ అతుక్కోకుండా, వేడి మీద ఒకవేళ తీసినప్పటికీ అతుక్కోకుండా చక్కగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క మోమోని మొత్తం ఇడ్లీ గుంటలు అన్నట్లోని పెట్టుకున్నాను. కామన్గా అయితే మోమో స్టీమర్లో పెట్టుకుంటారు, ఆవిరికి ఉడికిస్తారు. లేదు అంటే కనుక నార్మల్ పాన్లో పెట్టుకొని ఆవిరికి ఉడికించవచ్చు. లేదు అంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. స్టీమింగ్ చాలా పర్ఫెక్ట్గా జరిగితేనే ఇది ముద్దలా తగలకుండా చాలా బాగుంటుందండి. లేదు అంటే మాత్రం మనకి పచ్చిగా ముద్దలాగా అనిపిస్తుంది. అందు గురించి దీన్ని ఒక పావు గంట సేపు మనం ఇలా స్టీమ్కి పెట్టుకొని ఉంచుకుంటాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఒక మోమోకి ఇంకొక మోమోకి మధ్యలో గ్యాప్ ఉండాలండి, లేకపోతే అతుక్కుపోతాయి అన్నమాట. పావు గంట తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూసారా మోమోస్ చక్కగా రెడీ అయిపోయినాయి కదా. మీకు మొత్తం అంతా కూడా బాయిల్ అయినట్లు ఉడికినట్లు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే లోపలున్న స్టఫింగ్ అంతా బయటికి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అవి షైనింగ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా షైనింగ్గా అలా కనిపిస్తున్నాయి కదా. ఒక 2 నిమిషాల పాటు ఆగి తీయచ్చు. లేదు అని అంటే కనుక కాస్త వేడిగా ఉన్నప్పుడే తీయాలి అనుకుంటే వేడిగా ఉన్నప్పుడు కూడా ఇమీడియట్లీ తీసేసుకోవచ్చు. టాంగ్స్ హెల్ప్తోని వీటిని తీసేసుకోవచ్చండి. కాకపోతే ముందుగా ఒకసారి జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే కింద అతుక్కుపోతుంది కదా, ఆ అతుక్కుపోయింది విడిపోయి లోపల మిక్స్చర్ అంతా రాకుండా జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుని ఇలా టాంగ్స్ హెల్ప్తో మొత్తం అన్నీ కూడా తీసుకున్నాను. చూసారా చక్కగా ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకొని మనం మోమో సాస్తో కనుక తిన్నట్లయితే చాలా సూపర్ యమ్మీ ఉంటుందండి. అసలు నార్మల్గా మనం ఒక మాటలో చెప్పలేమన్నమాట, అంత కమ్మగా ఉంటుంది. ఇలా మోమో సాస్ కూడా మీకు ఎలా చేయాలో బిఫోర్ వీడియోలో చూపించాను. మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండడానికి నేను కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి లింక్ పేస్ట్ చేస్తానండి. సో ఇలా కనుక మనం మోమోస్ పైన చట్నీతో తిన్నా, లేకపోతే అది కట్ చేసి లోపల డిప్ చేసుకుని తిన్నా, కొంతమంది పిల్లలకైతే ఇలా వేసి కట్ చేసి ఇస్తాము. మీరు కూడా మోమోస్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా డిఫరెంట్ డిషెస్ చూపించాలి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.